హాయ్ అండి. ఎంత కుట్టినా ఎంత పర్ఫెక్ట్‌గా ఉన్నా ఫినిషింగ్ ఉంటే మాత్రం బ్లౌజ్ అయితే సూపర్‌గా ఉంటుంది కదా! చూడండి ప్లస్ గుర్తు అనేది ఎలా వచ్చేసిందో. ముందుగా మన బ్లౌజును ఫినిషింగ్ కోసం అయితే ఏమేమి టిప్స్ పాటించాలనేది చూసేద్దాము. మన బ్లౌజ్ కోసం అయితే ముందుగా గ్లూ అప్లై చేసుకొని ఒకసారి ఐరన్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది సూపర్‌గా ఉంటుంది. అలాగే కచ్చా కనిపించకుండా మనం షేప్ బెల్ట్ కూడా లోడింగ్ చేసుకున్నామంటే ఇంకా పర్ఫెక్ట్‌గా అయితే కనిపిస్తుందండి బ్లౌజు. బోటిక్‌లో కుట్టినట్టుగా ఉంటుంది. మన ఇంటి దగ్గర వాళ్ళకి కూడా బోటింగ్ ఫినిషింగ్‌కి ఇయ్యాలంటే మనకు షేప్ బెల్ట్ లోడింగ్ చేసుకోవాలి. పైపింగ్ కూడా మనకు నీట్‌గా సన్నగా వేసుకున్నామంటే బ్లౌజ్ ఫినిషింగ్ అనేది పర్ఫెక్ట్‌గా వస్తుంది. చాలా అయితే బాగుంటుందండి. మనం ఎంత తీసుకున్నా కానీ బ్లౌజ్ ఫినిషింగ్ ఇచ్చామంటే చాలా అయితే కస్టమర్స్ పెరిగిపోతారు. ఈ సారీకి వచ్చేసి పైపింగ్ వేసి మనకు బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. పైపింగ్ వచ్చేసి మనకి బార్డర్లో వచ్చిన కలర్ అయితే ఇవ్వమన్నారు. అది అయితే మనకి ఇలా ఇచ్చేసి హ్యాండ్స్కి ఉన్న నెక్కి అయితే మనకి పైపింగ్తోని బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను. బ్లౌజ్కి దగ్గర మనకి సారీ అయితే ఎలా ఉందో చెప్పండి. నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా కానీ పైపింగ్ బ్లౌజ్ అయితే చాలా అయితే లుక్ అనేది వచ్చేస్తుంది. నీట్ ఫినిషింగ్ ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. కొన్ని టిప్స్ పాటించడం వల్ల బ్లౌజ్ కూడా బాగుంటుంది.